హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్ షో. ఒకనాడు అడవిలో ఎన్నికలు వచ్చాయంట. చెట్లకు జీవాన్ని ఇచ్చే సెలయేరు చెట్లను తెగనరికి మట్టుబెట్టే గొడ్డలి పోటీలో నిలబడితే అందరూ న్యాయం గెలుస్తుంది అనుకున్నారంట. అయితే గొడ్డలి సెలయేరు మీద భారీ మెజార్టీతో గెలిచిందంట. అదేంటి, మీరు మీ జీవాన్ని ఇచ్చే సెలయేరును ఓడించి మిమ్మల్ని నరికి మట్టుబెట్టే గొడ్డలిని గెలిపించారు అని అంటే, నిజమే, సెలయేరు మాకు జీవాన్ని ఇస్తుంది, గొడ్డలి మమ్మల్ని మట్టు పెడుతుంది, నరికి చంపేస్తుంది. అయినా కానీ ఆ గొడ్డలి వెనుకున్న కర్ర మా జాతికి, మా కులానికి సంబంధించింది, అందుకే మేము గొడ్డలికి ఓటేస్తామన్నట్ట. అది అడవిలోనే కాదండి, నేటి సమాజంలో కూడా జరుగుతుంది. అది మన రాజకీయాలని కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా నడుస్తున్నాయి. మన కులం వాడైతే చాలు, వాడు మంచివాడా, మనల్ని ముంచేవాడా, దోచుకు తినేవాడా, ఇవేమీ అవసరం లేదు. మన కులం అయితే చాలు, వాడు ఎలాంటి వాడైనా సరే వాడికే ఓటు చేస్తాం, అంతే. మనము 2024లో ఉన్నాం, చాలా పురోగతిలో ఉన్నాం, చాలా అభివృద్ధి చెందాం అనుకుంటాం, కానీ మన బుద్ధి మాత్రం రాతి యుగంలోనే ఆగిపోయింది.